ముందుగా మన సబ్స్క్రైబర్ వీరబాబు గారికి చాలా చాలా థ్యాంక్స్. ఇంత మంచి కామెంట్ చేసినందుకు. ఇలాంటి కామెంట్స్ చూస్తుంటే కనుక నాకు వీడియోస్ ఇంకా చేయాలని ప్రోత్సాహం వస్తూ ఉంటుంది. సో చాలా చాలా థ్యాంక్స్ బ్రదర్. ఎప్పుడు తోడబుట్టిన వాళ్ళు కలిసిమెలిసినే ఉండాలి. మా అమ్మ ఒకే మాట చెప్పేది, తోడబుట్టిన వాళ్ళు ఎప్పుడు గొడవలు పడకూడదు, కలిసిమెలిసి ఉండాలని. సో అదే నేను ఈరోజు ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ఏడ్ చేస్తాను రమ్మా. ఏటు పొయ్యి అది కింద ఇదే సూప్లో మరి పువ్వులు వేస్తాను. అబ్బా ఏట్రా నీ బాధ ఏట్రా. सर पुटी मैं गेट खोल दें और गेट डाल देना नाना. मैं जा रहा हूँ. हाँ ठीक है, आ रहा हूँ. हाँ चाहिए ना, मैं आके पीता हूँ. पुटी गेट ऐसी रहा, डाल दे. बाय 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 बाय. అన్ని రకాలు ఉన్నాయి, కలర్స్ కదా. ఇవి చెగోడానా? నూనెలో డ్రీ ఫ్రై చేసిస్తే చాలా బాగుంది. మురుకు బాగుంది షాప్. అలాగే మటన్. హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఎక్కడికి వచ్చామని చూస్తున్నారా? రేషన్ షాప్కి వచ్చాము గైస్. జీతం వచ్చింది. సో జీతం వచ్చాక మొదటి పని నేను చేసేది ఇదేని, ఇంట్లో సరుకులు వేసేస్తానన్నమాట, నెల సరుకులు. సో రేషన్ షాప్కి అయితే వచ్చాము. మొత్తం సరుకుల లిస్ట్ ఇచ్చేసాము, రెడీ చేస్తున్నారు అతను. సో మాకు నెల సరుకుల ఖర్చు వచ్చేసి 4,500 నుంచి 5,000 వరకు వెళ్తుందన్నమాట. ఈ లిస్ట్లో ఏంటంటే బియ్యం తీసుకోమన్నమాట. బియ్యం బయట నుంచి తీసుకుంటూ ఉంటాము. రైస్ వచ్చేసి సో అన్నయ్య నేను కలిసే ఉంటాం కాబట్టి అన్నయ్య కాయగూరలు చూసుకుంటారు, గ్యాస్ బిల్లు చూసుకుంటారు. నేను వచ్చేసి ఇలా నెల సరుకులు అండ్ అలాగే కరెంటు బిల్లు, రీఛార్జులు ఇవన్నీ నేను చూసుకుంటాం అన్నమాట. సో అన్నయ్య నేను షేర్ చేసుకుంటాము ఏదైనా సరే కలిసి మెలిసి. నాన్న అమ్మ తీస్తుంది. ఉంచు. మా రక్షిత, మీనాక్షి ఇంకా నేను ఇంటి బయట కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఇంతలో మా రక్షితకి అడిగాను, రక్షిత స్కూల్కి వెళ్ళిపోతావా అంటే, వెళ్ళిపోతాను, నేను అక్కతో కలిసి వెళ్ళిపోతాను అనింది. సో సరే అమ్మ, అక్క చదువుతున్న స్కూల్లోనే నీకు కూడా జాయిన్ చేసేస్తాను అని అన్నాను అన్నమాట. రక్షిత అయితే మాత్రం ఎప్పుడు స్కూల్కి వెళ్ళిపోతానా అని ఎదురు చూస్తూ ఉంది. అంత హ్యాపీగా ఉందన్నమాట తనకి స్కూల్ వెళ్ళడం అనేది. ఊరికి వెళ్తాం కదా, నా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చుట్టూలు దొరుకుతాయి. ఎండాకాలం మేలోనా అయితే అప్పుడు వెళ్దాం డాడీ, ఈ ఉయ్యాలు పట్టుకొని. చివరికి రోజు వెళ్ళిపోతావు నాన్న స్కూల్కి? వెళ్ళిపోతావా? చూడు వీడు చూడు. చివరికి చలో
రక్షిత స్కూల్ అడ్మిషన్ జరిగిపోయింది. నర్సరీ క్లాస్లో జాయిన్ చేసామన్నమాట. సిబిఎస్ఈ కోర్స్లో జాయిన్ చేసాము. సో ఫీజు వచ్చేసి టోటల్ అంటే 2 months ఫీజుతో కలిపి ఏప్రిల్ అండ్ జూన్ ఫీజుతో కలిపి 12,000 రూపాయలు అయితే తీసుకున్నారన్నమాట. ఇంతకుముందు మేము రిజిస్ట్రేషన్ చేయించాము, ఆ వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను. నెక్స్ట్ ఈరోజు ఏంటంటే అడ్మిషన్ అనేది చేయించాము. సర్టిఫికేట్ ఆఫ్ సోషల్ వర్క్ స్మైలీ ఫౌండేషన్. ఇంకా బాగుంది ఏదమ్మా బ్యాచ్ చూపించు. ఓకే అవును మనం డబ్బులు ఇచ్చాం దాని గురించి ఇచ్చారు ఇవి. అదొక కాదు కానీ ఎగ్జామ్ ఎలాగ వెళ్ళింది అమ్మ అడుగుతుంది. ఖుషి అవ్వండి అంటే సర్టిఫికేట్ వచ్చింది. ఇందా అమ్మకి ఉన్నాను సర్టిఫికేట్. అమ్మ కదా నీ ఫస్ట్ టీచర్ మరి. అయితే దీనికి చేస్తావా సోషల్ వర్క్? అందుకే కదా మరి సర్టిఫికేట్ ఇచ్చా. చేసి ఎవరికి ఇస్తావు? మేడంకే అందులో డబ్బులు దాచి ఇవ్వాలన్నమాట. నువ్వు దాచుకొని నువ్వు తినేదానికి కాదు, మేడంకి ఇవ్వాలా. యువర్ సపోర్ట్ విల్ క్రియేట్ ఆపర్చునిటీస్ ఫర్ ఏ బెటర్ లైఫ్ ఇన్ ది స్టూడెంట్స్ అండ్ దేర్ ఫ్యామిలీ లైఫ్స్ అంటే డొనేట్ చేసి అందులో దాచి మ్యామ్కి ఇవ్వాలి. మరి ఎందుకు ఇచ్చారు అది పర్సు? సరేనా నాన్న, నువ్వు జమ చేస్తుంటావు కదా దాంట్లోనూ ఇచ్చేది ఏదో ఒకటి. సరే ఎగ్జామ్ ఎలా రాసావు నాన్న? అన్నీ ఆ మమ్మీ చెప్పినవన్నీ రాసావా? ఎన్ని మార్క్స్లకి ఎగ్జామ్ జరిగింది? 30 వచ్చేస్తాయా? 25? వా సరే అయితే సరేలే. ఓకే నెక్స్ట్ టైం ఎగ్జామ్ అన్నా? ఇంకా అయిపోయి ఆ తర్వాత సెలవులా? గుర్తుంటుంది కదరా, లీడ్ నలిగిపోతుంది ఇక్కడ. అది గాయస్ ఇంటి పనులన్నీ ముగించుకొని నేను డ్యూటీకి అయితే వచ్చేసాను. యాక్చువల్గా ఈరోజు మెయిన్ పని వచ్చేసి రక్షిత స్కూల్ అడ్మిషన్ అని. ఆ ఒక్క టెన్షన్ పోతే కనుక అంత పని అయిపోయినట్టే. సో అదే ఒక్క టెన్షన్ ఉండేది, అడ్మిషన్ ఎంత త్వరగా జరిగిపోతే అంత బాగుంటుంది అని చెప్పి. సో అడ్మిషన్ అయితే ఫైనల్లీ జరిగిపోయింది. ఓకే గైస్, మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.